హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లెహంగా బ్లౌజ్ పై సింపుల్గా మగ్గం వర్క్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లౌజ్ క్లాత్కి వేరొక క్లాత్ని అటాచ్ చేశాను రింగు పెట్టడం కోసం అని చెప్పేసి. నెక్తో సహా బ్లౌజ్ మెజర్మెంట్ అంతా డ్రా చేశాను. ఇప్పుడు గోల్డ్ థ్రెడ్ మగ్గం వర్క్ నీడిల్ తీసుకున్నాను. నెక్ దగ్గర ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఇది చైన్ స్టిచ్ అండి. చైన్ స్టిచ్ మామూలు నీడిల్తో కూడా వేయొచ్చు. అది ఎలాగో ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేనైతే మగ్గం వర్క్ నీడిల్తో ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మగ్గం వర్క్ నీడిల్తోనే వేస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఇలా నీడిల్కి అందివ్వాలి బ్యాక్ సైడ్ నుంచి. రైట్ హ్యాండ్తో నీడిల్తో థ్రెడ్ని పైకి తీస్తూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి కంప్లీట్గా. నెక్ చుట్టూ 1 లైన్ చైన్ స్టిచ్ అయితే వేశాను కంప్లీట్గా. చివరలో ఇలా నాట్ అయితే వేసుకోవాలండి. ముడి వేసుకుంటేనే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చివరలో ముడి కరెక్ట్గా వేయకుంటే స్టిచ్ అంతా కూడా ఊడిపోతుంది. ఇప్పుడు సెకండ్ లైన్ వేయడం కోసం గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా మగ్గం వర్క్ నీడిల్తోనే గోల్డ్ కలర్ బీడ్స్ని అయితే వేస్తున్నాను. బీడ్స్ని కూడా నార్మల్ నీడిల్తో వేసుకోవచ్చు. చైన్ స్టిచ్ మోడల్లో ఈ బీడ్స్ని అయితే వేస్తున్నాను. ఒకటి చైన్ స్టిచ్ వస్తుంది, ఒకటి బీడ్స్ వస్తాయి. ఇలా కంప్లీట్గా బీడ్స్ కూడా వేసిన తర్వాత ఒక ముడైతే వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. ప్రతి లైన్కి ఎండింగ్లో అలాగే స్టార్టింగ్లో ముడైతే వేసుకోవాలండి. బీడ్స్కి ఇటువైపున కూడా ఇంకొక చైన్ స్టిచ్ అయితే వేస్తున్నాను. 2 చైన్ స్టిచ్ మధ్యలో బీడ్స్ అయితే వస్తాయి. ఈ లైన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక ముడైతే వేసుకోవాలి. ప్రస్తుతానికి సిల్క్ థ్రెడ్ నా దగ్గర అయితే లేదు, అందుకని చెప్పేసి కాటన్ థ్రెడ్ లెహెంగాలో మ్యాచ్ అయ్యే పింక్ కలర్ని అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్తో ఇప్పుడు ఫిష్ నాట్ అయితే వేస్తున్నాను. చూడండి, ఒక దగ్గర నీడిల్ను పైకి తీసి ఇలా చైన్ స్టిచ్ లాగే వేయాలి, కొంచెం పొడవుగా వేయాలి. నీడిల్ థ్రెడ్ చుట్టూ దారాన్ని తీసి కిందికి గుచ్చాలి స్టార్టింగ్లో. దాని తర్వాత ఇప్పుడు సైడ్కి కొంచెం ఇంతకుముందు తీసుకున్న పొడవు కన్నా చిన్నగా పైకి తీసి నీడిల్ని ఇప్పుడు నాటు వేసుకున్నాం కదా, అందులో నుంచి ఇంకొక సైడ్కి ఆ నాట్లో నుంచి బయటికి ఇంకొక సైడ్కి తీయాలి. అలా తీస్తే ఫిష్ నాట్ లాగా వస్తుంది. చూడండి, ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా నీడిల్ని పైకి తీసి చైన్ స్టిచ్ వేసి ఆ స్టార్టింగ్లో కిందికి గుచ్చాలి. ఇప్పుడు దీనికన్నా పొడవు తక్కువ తీసుకోవాలి ఒక సైడ్న. ఇప్పుడు ఆ నాట్ నుంచి బయటకు నీడిల్ని తీసి ఇంకొక వైపున గుచ్చాలి. ఇది ఫిష్ నాట్ లాగా వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఇలా అన్ని ఫ్లవర్స్ వేసుకుంటూ వెళ్ళాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సిల్క్ థ్రెడ్తోనైతే ఇంకా చాలా బాగా కనిపించేది, కానీ ప్రస్తుతానికి లేదు. నేను ఇప్పుడు చూపించాలి కాబట్టి దీంతో వేస్తున్నాను. ఇలా ఫిష్ నాట్ నెక్ చుట్టూ రౌండ్గా వేశాను. చివరిలో ముడి వేసుకుంటున్నాను. ఈ ఫిష్ నాట్ నార్మల్ నీడిల్తో వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఫ్రేమ్ని అయితే బ్యాక్ సైడ్ అనేసి ఇలా నాట్ అయితే వేస్తున్నాను, థ్రెడ్ ఊడిపోకుండా ఉండడానికి కోసమని. నెక్ కిందగా ఒక ఫ్లవర్ అయితే వేద్దామనుకున్నాను, కానీ ఫ్లవర్ ఫిలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి నా దగ్గర స్టిచ్చింగ్ చేయగా మిగిలిన ఒక క్లాత్ అయితే ఉంది. ఆ క్లాత్ పైన ఫ్లవర్స్ ఇలా చూడ్డానికైతే చాలా బాగుంది. నిజంగా మగ్గం వర్క్ లాగే ఉంది. అందుకని చెప్పేసి ఆ ఫ్లవర్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. చుట్టూ ఉండే బ్లూ కలర్ క్లాత్ కనిపించకుండా, ఎక్కడా కూడా కనిపించకుండా కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఏ షేప్లో అయితే ఫ్లవర్ ఉందో ఆ షేప్లో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గమ్ అయితే పెట్టేసి ఫ్లవర్ని అయితే అక్కడ స్టిక్ చేసేసాను నెక్ కిందగా. అలాగే ఇంకొక చిన్న ఫ్లవర్ని కూడా కట్ చేసి దీనికి ఆపోజిట్లో పైకి చూసే విధంగా ఇలాగే గమ్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. చూడండి, ఇలా గమ్ పెట్టేసి గమ్ కూడా బయటికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఆపోజిట్లో స్టిక్ చేశాను. నేను ఎంత జాగ్రత్తగా స్టిక్ చేసినా కూడా సైడ్కి అంటింది ఇక్కడ. ఇప్పుడు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ను తీసుకొని ఒక వరుస తీసుకున్నాను. దీని చుట్టూ కూడా మనం స్టిక్ చేసాం కదా ఫ్లవర్, చుట్టూ కూడా అది అటు ఇటు జరగకుండా స్టిచ్ అయితే వేశాను సైడ్స్కి. అది కొంచెం కూడా ఏర్పడకుండా వేశాను, ఎందుకంటే చుట్టూ కూడా గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ థ్రెడ్లో కలిసిపోయే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది కొంచెం ఆరిన తర్వాత చేయాలి ఇది, లేదంటే అటు ఇటు జరిగి సైడ్కి అయిపోతుంది ఫ్లవర్. ఇప్పుడు ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఒక చాక్ పీస్తో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్నాను ఫ్లోరల్గా. ఇప్పుడు పింక్ థ్రెడ్ని తీసుకొని 4 వరుసలు ఇలా ఫిష్ నాట్ అయితే వేస్తున్నాను. నెక్ చుట్టూ వేసాం కదా, అలాంటి ఫిష్ నాట్ అయితే వేస్తున్నాను. చూడండి, సేమ్ చైన్ స్టిచ్ లాగా తీసి
కిందకు ముడి వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ నుంచి ఇప్పుడు తీసిన దానికన్నా చిన్నగా లైన్ తీయాలి, ఎందుకంటే ఫిష్ లాగా రావాలి కాబట్టి. ఇప్పుడు ఆ నాట్ నుంచి థ్రెడ్ని తీసి మళ్ళీ కిందకి గుచ్చేయాలి, అంతే ఫిష్ నాట్. పింక్ చేసిన మొత్తం కూడా ఇలా పింక్ థ్రెడ్తో వేసాను. ఫిష్ నాట్ వేసిన ప్రతి ఫ్లవర్ దగ్గర కూడా స్టార్టింగ్లో ఒక బీడ్ని అయితే స్టిచ్చింగ్ చేశాను, అదేం చూపించలేదు, నార్మల్ నీడిల్తో వేసేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ బాటమ్ పార్ట్కి కూడా చైన్ స్టిచ్ బీడ్స్ కూడా వేశాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెహంగా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.